పార్లమెంటు పరిధిలోని మంథని నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలో కాటారం డివిజన్ సంబంధించినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం, కాటారం, పలిమెల, మహదేవ్పూర్, మలహారావు ఈ 5 మండలాలకు గాను మండల కమిటీల ఎన్నికను చేయుట కొరకు రాష్ట్ర పార్టీ పంపినటువంటి పరిశీలకులు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఠాకూర్ మణిరామ్ సింగ్ గారు నేడు కాటారం రావడం జరిగింది. వారి సమక్షంలో ఈరోజు ఈ 5 మండలాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక గావించడం జరిగింది. ఈ సందర్భంగా మన పరిశీలకులు గౌరవ మణిరామ్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మంథని నియోజకవర్గం అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్లోని మంథని నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, అదేవిధంగా కార్పొరేషన్, పట్టణ కమిటీలు కూడా వేయడానికి కోసం అని చెప్పి మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మన తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈరోజు మమ్మల్ని పరిశీలకులుగా పంపి మొత్తానికైతే ఒక 5 మండలాలను ఇక్కడ ప్రకటన చేయడం జరుగుతూ ఉన్నది. కాటారం మండలం చీలపల్లి మల్లారెడ్డి అధ్యక్షులు, పల్నాటి బలరాం కార్యదర్శి, మన ఉపాధ్యక్షులు కార్యదర్శిగా రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మన మహోత్తరం అందే భాస్కర్ గారిని వారు పాతవాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మరి తిరుగు లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అతన్నే మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల యొక్క కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకొని మరి ఎక్కడ ఆపద వస్తే మరి అక్కడికి వెళ్ళి అక్కడ వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మరి వారి వెంట వెన్నంటి ఉండి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీని మొక్కబోని ధైర్యంతో ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ వీడకుండా, ఎంతో మంది వీడినా కానీ తను వీడకుండా ఇక్కడనే ఉండి తెలుగుదేశం పార్టీని సజీవంగా ప్రజలలో ఉన్నది. కాబట్టి అతనికి మళ్ళీ కూడా ఈరోజు గౌరవం దక్కినందుకు మేము కూడా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాము. మళ్ళీ మహాదేవ్పూర్ ఓటు సుశీల అధ్యక్షులు, తర్వాత ధర్మయ్య ఆయన ప్రధాన కార్యదర్శి, తర్వాత మండలం కాగితపు ముక్తేశ్వర్ అధ్యక్షులుగా, నాగుల భారతి ప్రధాన కార్యదర్శిగా, మల్హారావుపేట్ మండల్ ఇది కూడా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేల్పుల నారాయణ, ఓదేల బ్రహ్మచారి గారిని ప్రధాన కార్యదర్శిగా ఇది ప్రకటన చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల గురించి మరి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం మరి స్థాపించినటువంటి పార్టీ ఇది. మన నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా సమైక్యాంధ్రప్రదేశ్లో గెలిచినప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు వేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ప్రతిదీ కూడా మరి 2 రూపాయల కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ కూడా రద్దు చేయించిండు. అదేవిధంగా మద్యపాన నిషేధం, మరి ఇతరులకు కూడా పెన్షన్లు, తర్వాత డాక్రా గ్రూపులు, రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. జనతా వస్త్రాల పంపిణీ. అదేవిధంగా మనం ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఆదరించి దానికి పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే అనేక రకాల మనకు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.